కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది. 1,00,000 కోట్లు గోదాట్ల కలిసినాయి, 1,00,000 కోట్లు గంగల కలిసినాయి. 1,00,000 కోట్లు కేసీఆర్ అవినీతి చేసింది. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం దోసుకొని తిన్నది. ఇది ఇప్పుడు కాదు, 2023కు ముందు నుంచి కూడా ఈ పదాలు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వింటా ఉన్నాం. ప్రతిరోజు కొన్ని న్యూస్ పేపర్లలో, కొన్ని మీడియా ఛానళ్లలో రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిందే 90,000 కోట్లకు పైగా. కానీ 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి మనం ప్రతినిత్యం ప్రతిరోజు దాదాపు ఒక 4-5 ఏళ్ళుగా మీడియాలో చూస్తూనే ఉన్నాం. రాజకీయ నాయకులు ఆరోపణలు వింటానే ఉన్నాం. కానీ వాస్తవం ఏంటిదనేది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నివేదికలో వెల్లడించింది. కానీ ఏదైతే 4-5 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఉందో ఆ ప్రచారానికి అలవాటు పడ్డటువంటి ఒక సెక్షన్ ఇప్పుడు ఆ నిజాన్ని కూడా బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అందులో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు, మీడియా కూడా కంప్లీట్గా అందులోనే ఉన్నది. మీడియా లైన్ ఎటు ఉన్నది, మీడియా ఎవరి వైపు ఉందనేది కూడా ఇవాళ వార్తా పేపర్లు అన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేస్తే, మీడియా ఛానళ్ళను పరిశీలిస్తే క్లియర్గా అర్థమైపోతుంది.